సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిలియో సంగీతాన్ని ఇచ్చారు. అయితే మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. తొలి 7 రోజుల కలెక్షన్స్ చూసాం. నేడు 8వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ డే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 17 కోట్ల రేంజ్ వచ్చింది. 3 రోజులకి 55 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది. 4 రోజులకి 69 కోట్లు, 5వ రోజుకి 74 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 6వ రోజు 79 కోట్ల రూపాయలు, 7వ రోజు 83 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 8వ రోజు 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్తో మొత్తం 85 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో అలరించారు. మ్యాడ్ స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు. స్వాతి రెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది సినిమాకి. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది. నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు మరింత సేల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు. రంజాన్ సెలవులు, ఉగాది సెలవులు, లాంగ్ వీకెండ్ కావడంతో ఈ వారం మరింత కలెక్షన్స్ వచ్చాయి. ఆక్యుపెన్సీ కూడా 42 నుంచి 47% పెరిగింది. స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్, నార్ని నితిన్, డీడీ, సంగీత్ శోభన్, మనోజ్, రామ్ నితిన్ 3 ఏళ్ల తర్వాత లడ్డు, విష్ణు పెళ్లిలో కలుస్తారు. అయితే అంతా బాగుంది. పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ఈ ముగ్గురు అతన్ని గోవాకి తీసుకెళ్తారు. గోవాకు తీసుకెళ్లిన తర్వాత బ్యాచిలర్స్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది. ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు. అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? భాయ్, సునీల్ అండ్ గ్యాంగ్కి ఈ దొంగతనంతో లింక్ ఏంటి? ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదు నుంచి ఎలా బయటపడింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలు వేసుకున్నటువంటి దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తను జోనర్ మీద ఎలాంటి పట్టు ఉందో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.